చిన్న పాప ఒకసారి అయితే యూరిన్ రెడ్ కలర్లో కలిసింది. బాగా నాకు అసలు ఏం చేయాలో అర్థం కాల. అట్లా ఎన్నో వస్తుంది, బాగా భయం వేసి నచ్చితే నీరసం నీరసం చెప్పలేక కూర్చుండిపోయి అట్లా ఎప్పుడు పోయితే మరి కోసం వస్తే భయం వేసి నేర్చుకున్నాను. నేను చెప్తే హాస్పిటల్ తీసుకెళ్తుంది. తర్వాత నేను ట్రై చేసుకున్నాను, అట్లాగే చేస్తున్నా. అయ్యా నా చుట్టూ నా దగ్గరైతే ఏమైనా చూపించడానికి పాప మరి నువ్వు ఇచ్చిన బహుమానాలను నేను నమ్ముకొని ఉన్నాను అని చెప్పి నా దగ్గర ఛార్జీ కూడా డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను కూడా డబ్బులు నా దగ్గర. తర్వాత మళ్ళీ డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. రిపోర్ట్ మేడం చూసారు, ఏం లేదు కానీ వాటర్ ఎక్కువ తాగించండి అని చెప్పారు. దేని సిద్ధం చెల్లించుకున్నాను. నేను ఎంతగానో దేవుడి రుణపడతాను. ఆ బిడ్డ పట్ల ఎంతో మేలు చేశాడు దేవుడు. నేను చాలా భయం వేసింది. అలా పడిన ఏమైతే ఏం జరుగుతుంది టెన్షన్, అనేకమైన ఆలోచనలు వచ్చేసి ఒకసారి నాకు మా దేవుడు ఇచ్చాడు. నాకు గొప్ప బహుమానాన్ని పిల్లలు లేనప్పుడు ఆయన ఇచ్చాడు. ఇద్దరు బిడ్డల్ని దేవుడు స్థితులు చెల్లించుకున్నాను. మరి ఆ విషయంలో కూడా దేవుడు ఎంతగానో మాకు తోడుగా ఉంది. అలాంటివి ఏమి వేరే ఏమి కాకుండా చేశాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. మరి మొన్న అయితే నాకు కూడా బాగా తలనొప్పి వచ్చేసి మా ముందు సండే నేను చర్చికి కూడా రాలేకపోయాను. తలంతా కళ్ళు తిరిగిపోయి అసలు ఎగలేని పరిస్థితి. వాంత చేసినట్టుగా నీరసంగా అట్లాగే ఉంది. అలాగే పడుకోనున్నా. పడుకోనుంటే ఇంకా అలాగే కాసేపు మా చిన్న పాప కొంచెం గ్లాస్లో ఉప్పు నీళ్ళు తెచ్చి ఇచ్చింది. తాగాను. తాగి అట్లాగే పడుకున్నాను. కాసేపు లేచి అలాగే చేసుకున్నాను పని నిదానంగా. తర్వాత నీరసంగానే ఉంటుంది, తలంతా నొప్పిగానే ఉంటుంది. ఎప్పటి నుంచో కూడా నాకు అయినా చెప్పుకొని అలాగే పని చేసుకుంటే అలాగే ఉంటుంది. దేవుడికి ప్రార్థన చేసుకుని మరి నాకు ఏది వచ్చినా కానీ దేవుడికి మొదలుపెట్టుకుంటాను. మరి నా తప్పుల వల్ల మరి నా భర్త ఇవి ఎట్లాగో కానీ నా బిడ్డల వైపు పడుకుంటానని నేను కూడా దేవుళ్ళు ఇంకా బాగా ఎదగాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరి నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను. ఆయనతో పాటు చూపించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. మేడం సిటీ స్కాన్ రాశారు. తలంతా నార్మల్ రిపోర్ట్ అని వచ్చింది. దేవుని స్థితిని తెలుసుకున్నాను. నేను అనుకోలేదు. ఒకసారి ఏంటి డాక్టర్ చూపించుకున్నప్పుడు తల్లో ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీపించుకోమ్మా అని అన్నారు. నేనైతే అసలు తర్వాత తగ్గిపోయింది కానీ ఇంకా మనకి ఇంకా చూపించుకోలేదు. నేను అసలు చూపించుకోకపోతే ఇంకా అలాగే చెప్పి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది. ఇంకా చూపించుకోలేదు. అలాగే ప్రార్థన చేసుకుంటే దేవుడిలోనే ఉంటా. ఇంకా అలా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. తర్వాత మొన్న హాస్పిటల్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మేడం గారు అసలు నేను ఊహించలేదు. ఏదైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు సార్ చెప్పారు కదా, నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు దేవుడు. మరి నేను ఎంతో భయపడిపోయాను. ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉండిద్దేమో. మరి చూస్తే చిన్నపిల్లలు కదా, నా భర్త అయితే ఇంకా లోపంలోనే ఉన్నాడు. మరి ఆయన్ని కూడా మారాలి ఇంకా చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. అట్లా రిపోర్ట్ తీసుకున్నాను. ప్రార్థన చేసుకుంటూనే ఉన్న రిపోర్ట్ పట్టుకొని నార్మల్ రిపోర్ట్ కావాలి, ఏమి ప్రాబ్లం లేకుండా ఉండేలాగా చెయ్యాలి అని చెప్పి మేడం దగ్గరికి వెళ్ళేదాకా నేను ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. మేడం అన్నారు ఏం ప్రాబ్లం లేదు, అన్ని బాగానే ఉంది. ఇంకా కన్ను చూశారు, ఏంటి డాక్టర్ చూపించారు, మేడం రాశారు పక్కనే. అన్ని చూశారు, బాగానే ఉన్నాయేమో, ఏం ప్రాబ్లం లేదు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వబాకు, బాగా ఇదని ఆలోచించబాకు అని చెప్పారు. నార్మల్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించేశారు. మరి దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేస్తున్నట్టు. నేనైతే ఇంకా లోకం అంటే ఇంకా భక్తిలో ఎదగలేకపోతున్నానేమో అని చెప్పి నేను బాధపడుతూ ఉన్నాను. మరి ఆ కొరకు నా బిడ్డల కొరకు